హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు ములక్కాయ టమాటో చేద్దాం అనుకుంటున్నాను. ఆ రెసిపీ మీతో షేర్ చేస్తున్నాను, చూడండి. రైస్ కూడా ఒక పక్క పెట్టేశాను. నేను కర్రీ కోసము టమాటో కట్ చేసి పెట్టుకున్నాను, ఆనియన్స్ కట్ చేసి పెట్టేసుకున్నాను. అట్లే ములక్కాడలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఫ్రెష్గా చాలా బాగున్నాయండి ములక్కాడలు. చూడండి ఏ విధంగా ప్రిపేర్ చేస్తాను. నేను కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు ములక్కాడ టమాటో. స్టవ్ పెట్టేసుకున్నాను. స్టవ్ మీద కుక్కర్ పెట్టేసాను. అందులో ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి, అప్పుడే టేస్ట్ సూపర్ ఉంటుంది. అంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ అనుకోండి యాడ్ చేశాను. నా రైస్ కూడా ఆల్మోస్ట్ అయిపో వచ్చింది. ఆయిల్ కాలిపోయింది. ఇందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు యాడ్ చేశాను. కొంచెం కరివేపాకు, తర్వాత ఆనియన్. ఇది ఫ్రై అవుతూ ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ చేసి పెట్టేశాను. అంటే ఇంట్లో అయిపోయిందండి, నేను దీన్ని ఒలిసి పెట్టేశాను మార్నింగే, కానీ టైం లేక మిక్సీ చేయలేదు. ఇప్పుడు వంట చేసే టైంలో దీన్ని మిక్సీ కూడా చేసేసుకొని డబ్బాలో స్టోర్ చేసుకుంటున్నాను. అయిపోయి 2-3 డేస్ అయింది. నేను బయట కొన్నది వాడినండి, ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 months వరకు ఉంటుంది స్టోరు. ఫ్రెష్గానే ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను కాబట్టి. అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ అయిపోయింది. ఈ డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను. ఇంకొంచెం మిగిలింది, దాన్ని ఇంకో డబ్బాలో తీసేసుకుంటాను. ఈలోపు ఈ పోపు కూడా మగ్గిపోయింది. ఫ్రై అయిపోయింది, మంచి కలర్ వచ్చేసింది. ఇప్పుడు దీనిలో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాము. కొంచెం దీన్ని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటాము. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్కి అల్లం తీసుకున్నాను, 1 పావు అల్లం తీసుకున్నాను, అలాగే 1 పావు వెల్లుల్లిపాయలు తీసేసుకున్నాను. అంటే 250 grams అల్లము, 250 grams వెల్లుల్లిపాయలు తీసేసుకున్నాను. పొట్టు తీసేసి వెల్లుల్లిపాయలకు పొట్టు తీసానండి నేను. అల్లం మొత్తం మంచి క్లీన్ చేసేసుకుని ఉప్పు, పసుపు, కొంచెం వాటర్ యాడ్ చేశాను. అది వాటర్ యాడ్ చేసేసి మిక్సీ చేసేసుకున్నాను. పాడవదండి, నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను, ఫ్రెష్గానే ఉంటుంది. ఒక 2 months వరకు ఫ్రెష్గానే ఉంటుంది. బయట పెడితే కొంచెం స్మెల్ డిఫరెంట్గా వస్తుంది. అలా కాకుండా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను, సరిపోతుంది. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనము కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటోస్, దాన్ని యాడ్ చేసేసుకుంటున్నాం. ఇందులో పసుపు, కారం కొంచెం ఎక్కువ పడుతుంది, కారం యాడ్ చేసేసాను. ఇంకా సాల్ట్ యాడ్ చేసేసి కొంచెంసేపు మగ్గనిచ్చేద్దాం బాగా. మిక్స్ చేసేసుకొని మగ్గనిస్తే మగ్గిపోతుంది, త్వరగానే మగ్గిపోతుంది.
టమాటో బాగా మగ్గిపోయింది. ఇప్పుడు మనం యాడ్ చేసుకున్నాం ములక్కాయలు. ఈ వాష్ చేసి పెట్టుకున్న ములక్కాయలు అనమాట. దీన్ని బాగా మిక్స్ చేసేసుకొని రెండు నిమిషాలు ఇలాగే మూత పెట్టేసి మగ్గని చేసుకుందాం. మసాలా మొత్తం బాగా పడుతుంది ముక్కలకి. టూ మినిట్స్ మగ్గిపోయింది. ఇప్పుడు మనము ఎంత గ్రేవీ కావాలో గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకుందాం. మూత పెట్టేసి ఒక వన్ విజిల్ చేసుకుందాం, సరిపోతుంది. రెడీ అయిపోయింది ములక్కాయ టమాటో కర్రీ. ముక్కలు కూడా బాగా బాయిల్ అయిపోయాయి. కొంచెం స్పైసీగా ఉంది, సూపర్ ఉంటుంది. ములక్కాడ టమాటో కర్రీ రెడీ అయిపోయింది. ఈరోజు నా లంచ్కి ఇదే అనమాట. సింపుల్ కర్రీ, చట్నీస్ ఉన్నాయి, పెరుగు ఉంది, సరిపోతుంది అనమాట. ఇది ఫ్రెండ్స్. ఈ కర్రీ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. నా కొత్త వీడియోలో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.